హాయ్ అండి. వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రాచారి. యాక్చువల్‌గా లక్కీ డ్రా పేరిట కొంతమంది నిర్వాహకులు ఇవి అమాయకుల్ని మోసం చేసే ప్రయత్నంలో కరాటే కిలాడి గారు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో తన పైన దాడి జరిగిందని వార్తలొచ్చాయి. ఇదే విషయం పైన మనం ఇప్పుడు కరాటే కిలాడి దగ్గర ఉన్నాము. మరిన్ని విషయాలు తెలుసుకుందాం తనతో మాట్లాడి. నమస్తే మేడం. దాడి జరిగిందా? నిజంగానేనా? అసలు ఏమైంది నిన్న? దాడి ప్రయత్నం అయితే చేశారండి. దాడి చేసే అంత దమ్మాళ్ళకి లేదు గానీ, దాడి చేస్తే కిందేసి కుమ్మేసి వచ్చేస్తాను నేను. ఒక్కటేంటంటే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం చేయడం కూడా దాడితో సమానం. ఆడపిల్ల మీద కనీసం దొంగ చూపులు చూస్తే కూడా కేసు. అంటే చూడకూడని ప్లేస్‌లో చూసాడు. ఇవన్నీ కూడా కేసులు మీరు చాలా చూసే ఉంటారు. అలాంటివి చేశారు. గుచ్చి గుచ్చి చూశారు. గుచ్చి గుచ్చి మాటలన్నారు. ఇవన్నీ దాడి చేసినట్టే. దాడి చేసిందంటే ఆ విధంగా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా బాధ పెట్టే విధంగా చేశారు. కానీ వాళ్ళని మాత్రం నేను వదలను. వాడు ఎవడైతే ఉన్నారో మెయిన్ ఎవరైతే ఉన్నారో వాడు సైగ చేయంగానే వీళ్ళందరూ రెచ్చిపోయారు. నరేందర్, క్రేజీ బాయ్ నరేందర్ వాడు వాళ్ళందరూ కిందకొచ్చే వరకు కామ్గా ఉన్నారు. కిందకి రాగా నువ్వెవరు, నువ్వు వీడియో తీయడం నా ప్రాథమిక హక్కు అది. నేను వీడియో తీస్తా. ఇప్పుడు నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా. నీకేం ప్రాబ్లం? నేను అందరు తీయట్లేదా? నేను ఎందుకు తీయకూడదు? ఏం తప్పేంటి? పైన కాదు కదా, పైన కూడా మేము వస్తాం, చూసే వచ్చేసాం. సీన్ ఆఫ్ ఎఫెక్ట్స్ కిందకు వచ్చినాక నేను ప్రజలకు పంపించాలి, మీడియాకి ఇవ్వాలి. లేకపోతే నా ఛానల్స్ నేను పెట్టుకుంటా. నువ్వు తప్పు చేస్తే తప్పు లేదు, కానీ నువ్వు చేసే దొంగదంతా బయటికి పెడితే తప్పు వచ్చిందా? ఇదా వాడు నువ్వు చెప్పేది? దానికి వాడు ఒక 20 మంది మాఫియాతో కలిపి తాలూకా ఫ్రెండ్స్ అంతా చిల్లర్ గ్యాంగ్ ఉన్నారు అక్కడ. మొత్తం అందరూ వచ్చి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కబుర్లు. ఆడందరూ అసలు నేనేదో దొంగ పని చేసినట్టు నేను అక్కడ కూర్చొని ధర్నా కూర్చొని మన ఆదిబట్ల పిఎస్ వాళ్ళు రావాలని కూర్చుంటే అందరూ వచ్చి నా మొహం మీద వీడియో పెడతాడు. అందరూ వచ్చి నా మొహం మీద వీడియోలు తీస్తారు. అవన్నీ తీసుకెళ్ళి ఇన్స్టాలో పెడతామంటారు. పెట్టుకోండి భయ్, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అక్కడ ఏం మాట్లాడినా అదే కదా వస్తుంది. దానిలో ఏం తేడా రాదు కదా. నేను ఏం మాట్లాడినా నేను న్యాయం కావాలంటున్నా. మీరు నా మీదకి ఎట్లా దాడి చేస్తారంటున్నా. అంతకుమించి నేనేం అనలేదే. తిడితే మా వాళ్ళని తిట్టుకుంటా. మిమ్మల్ని ఏం తిట్టలే, నేను మిమ్మల్ని ఏం అనలేదు. ఎందుకంటే మా వాళ్ళని తిట్టాకు నాకు ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళు తీస్తుంటే మీరేం చేస్తున్నారా చూస్తూ వీడియోలు తీరా అని ఇల్లు తిడతా. మా పిల్లల్ని నేను తిట్టుకుంటా. నాతో వచ్చిన వాళ్ళు వీడియో వాళ్ళు తీస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఆపమంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళని మాత్రం వీడియో చేయమనరా? మనల్ని ఎందుకు ఆపట్లేదు? మరి ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఇద్దరే ఉన్నారు, మిగిలిన వాళ్ళు రాలేదు. వీళ్ళు ఏంటంటే అంతమంది ఒకసారి మీద పడితే ఎవరైనా కంట్రోల్ చేయలేరు కదా అని వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు పారిపోకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు. సో వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ వాళ్ళని తీసుకెళ్లడమే వాళ్ళ పని. పంజగుట్ల కేసు అయింది, ప్రొడ్యూస్ చేయాలి, కోర్టుకి తీసుకెళ్ళాలి, ఇదే ఉంటుంది. ఈలోగా వీళ్ళు రివర్స్ అవుతారు, ఇట్లా గొడవకు వస్తారని అనుకోరు కదా. నా బాధ ఎక్కడంటే నేను ఎందుకు ఏడ్చానంటే అందరూ హిందువులు. ఒక వెంకన్న స్వామి మీద ఒట్టు పెట్టి, నేను ఒట్టు పెట్టి చెప్తున్నా వెంకన్న స్వామికి ఒట్టు పెడుతున్నా, నేను ఇస్తా అని చెప్పేసి అన్న ఆ నరేంద్ర గాడు ఎవరైతే ఉన్నాడో వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఎంత గట్స్రా నీకు, అంతమంది కోట్ల మంది ఆరాధ్య దైవం కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మాట్లాడతావరా? నువ్వు ఆయన మీద ఒట్టు పెట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తావు. అది మాత్రం నేను బయట పెట్టకూడదు. నువ్వు మాత్రం చేయొచ్చు దొంగ దందా. ఇలాగే ఇంతకుముందు BMW కార్ ఇచ్చాడు, 9,000 మంది దాకా కట్టారు. 18 లక్షలు 20 లక్షలు తీసుకున్నాడు. దానిలో నుంచి ఒక 5 లక్షలు 6 లక్షలు అంతకన్నా ఉండదు. వాడు చెప్తాడు 10-15. అదే పాత తుప్పు పట్టిపోయిన దానికి మేకప్ చేసి తెస్తారు వీళ్ళు. మాకు తెలియనివా ఇవన్నీ? విన్నవా చూడండివా? వీళ్ళంతా మనం సెకండ్ హ్యాండ్స్ కార్లు చూడట్లే, ఏదో అమ్మేస్తారు. అది అమ్మేస్తే 6-7 లక్షలు వచ్చేస్తుంది. మిగిలిన డబ్బులు ఆడు మహా అయితే 5-6 లక్షల లాభం ఉండదు. ఆడికి 10 పైన లాభం ఉంటేనే పని చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇంతమంది 30 మందిని మెయింటైన్ చేస్తాడు అంటే గ్యాంగ్. వాళ్ళకి మంచి ఒక తల ఇంత ఇప్పత అవ్వదు కదా, ఎంత ఫ్రెండ్స్ అయినా. మరి అంతమంది మాఫియా ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ కలిసి మాఫియాని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. వీడు ఏమంటున్నాడు? ప్రజలను మోసం చేస్తే నేను గివేవే అంటే ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? నువ్వు నాకు ఇచ్చింది నేను నీకు ఇవ్వడం కదా. నువ్వు నాకు లైక్ ద్వారాను ఒక ఫాలోవర్దా వచ్చావు కదా, నీకు నేను ఇవ్వాలి. సో నీకు నేను ఇవ్వాలి అంటే నీ జోబులోంచి నీకు వచ్చిన డబ్బుల్లోంచి నువ్వు ఇవ్వాలి. మరి ఇంతమందికి ఇవ్వట్లేదు, నువ్వు ఇవ్వకుండా ఒక్కడికే ఇస్తున్నావు కదా. ఒక్కడికే ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? ఇంతమంది మోసపోయినట్టే కదా. ఇంతమంది మోసపోతున్నారు, వాళ్ళందరి డబ్బులు నువ్వు తింటున్నట్టు కాదా. వీడు ఒక్కడికి ఇస్తున్నావు, మరి వాళ్ళందరికీ ఏమి ఇస్తావు? ఇస్తావేవో నాకు తెలియదు, నాకు అనవసరం. నువ్వేమైనా చేసుకో. ఇవేవే అంటే నీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టించుకొని నువ్వు ఇవ్వడం కాదు, నీ జోబులోకి వెళ్ళి వెయ్యాలి. నీ జోబులోంచి తీసి 100-200 వాళ్ళకి వెయ్యి. లేకపోతే నువ్వు ఒరే బాబు నీ ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు అనుకో, ఆడికి 5 స్టార్ చాక్లెట్ కొనిరా అని చెప్పి 100 రూపాయలు కొట్టాడికి వాడి నెంబర్ పెట్టమను, కొట్టు. నాకు 1,00,000 రూపాయలు వచ్చిందిరా మీ వల్ల, ఈ 1,00,000 నేను పనిచేస్తున్నాను రా. మీకు ఎవరికైనా పిల్లలకు పుస్తకాలు కావాలా, లేకపోతే మీకు ఏమైనా బట్టలు కావాలా, లేకపోతే ఇంకేమైనా కావాలా, అది చెయ్యి పని. అంతే కదా.
నువ్వు అలాంటిది కదా గివ్ ఇవే అంటే. ఆడి దగ్గర నుంచే 399 కొట్టు, 299 కొట్టు, 199 కొట్టు అని డబ్బులు పెట్టి, క్యూఆర్ కోడ్‌లు పెట్టి, ఆడేమో బల్కంపేటలో చేస్తాడు ఆ కాసా ప్రవీణు, ఈడేమో టీటీడీలో చేస్తాడు, ఇంకొంతమంది ఇంకోళ్ళు చేస్తారు. ఇంకో చిన్న పిల్లోడు ఒకడు ఫోన్ పట్టుకుంటాడు. పట్టుకొని ఇగో రూ. 20 పట్టండి నాకు, ఇగో ఈ ఐఫోన్ ఇచ్చేస్తాను అంటాడు ఆడు. ఆడు ఇంతున్నాడు. 15 ఏళ్ల పిల్లాడు కూడా లేడు. అంటే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఆళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ పిల్లోల్ని. మరి ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? అందుకే నేనన్నా. నేను వెధవ అన్నానంటే తప్పేం లేదు. మంచి పని చేస్తే మంచోడు అంటాం. మేము అంటామండి. మీరు తప్పులు చేసినప్పుడు అంటాం. నేను ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే మీరు చేసిన పని. నిన్న నిన్న మీరు మనుషులైతే అలా బిహేవ్ చేయరు. మీరు వెధవ పనులు చేశారు కాబట్టి వెధవలు అన్నా నేను. ఎందుకంటే నన్ను వెధవ అంటుంది చూడు ఎట్లా అంటే, ఎందుకు తప్పు కాదు? ఎందుకు నువ్వు నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు చేసిన తప్పు కాదా? నువ్వు అందరి ముందు నా మీద మొహం మీద ఇట్లా వీడియో పెట్టి కళ్యాణి ఇట్లా చూడు హల్చల్ చేస్తుంది, ఇక్కడ మమ్మల్ని అందరిని అంటుంది, న్యూసెన్స్ చేస్తుంది. నేను న్యూసెన్స్ చేయడం ఏంటి? నువ్వు చేసిన పని నేను రెడ్ హ్యాండెడ్ పట్టించా ఇక్కడ. అది నేను చేసిన పని. అసలు ఎలా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? అసలు ఎలా ట్రేస్ చేయాలనుకున్నారు వాళ్ళని? యాక్చువల్లీ ఇది 14వ తారీఖున మేము ఎఫ్ఐఆర్ చేయించామండి వీళ్ళపైన. ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే అయిందో వీళ్ళకి భయం వస్తుంది అనుకున్నాం. 16వ తారీఖున ఆక్షన్ అని చెప్పారని మేము తొందరగా చేయించాం. చేయించి కానీ బయట పెట్టలే. పండగల మోడ్లో ఉన్నారు అందరూ. ప్లస్ అది కాకుండా అన్వేష్ మీద ఫైట్ అవుతుంది కదా, దీన్ని బయటికి తేవద్దులే, ఇప్పుడు తెస్తే ఇప్పుడు మళ్ళీ ఇది అది క్లమ్జీ అయిపోతుంది, అన్నీ మనమే చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ప్రతిదానికి నాకే రెస్పాన్సిబిలిటీ ఉన్నా, నాకే కర్మకాలు కనిపిస్తాయని, నాకే వస్తాయని నేనే వెళ్ళి పెడతాను. నేను వెంటనే లాయర్ని పట్టుకొని ఏదో మాట్లాడి ఇచ్చాం. వీళ్ళు ఎవరికి అంత ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, ఎవరు చేయట్లే. సరే నేనే వెళ్ళాను. నేను వెళ్తే కూడా అవుతాయి, ఎందుకంటే ఈవిడ వచ్చింది ఒక రెస్పాన్సిబిలిటీ, ఈవిడ వదలదు, ఈవిడ కోర్టుకైనా వెళ్తుందని పోలీసులు కూడా చేస్తారు. సో నేను ఆ విధంగా నేను వెళ్ళంగానే కేసులు చేయించుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మనం రాసే పద్ధతి కూడా అలా ఉంటుంది. వెంటనే 14వ తారీఖు అయిపోయింది. 15, 16 ఎప్పుడు సజ్జన గారు ట్వీట్ చేశారు వీళ్ళని వదలము అది ఇదని. ఆ ట్వీట్ చేసిన తర్వాత కూడా వీడు ఇంకా తట్టుకుంటారులే, పక్కకి వెళ్ళిపోతారులే అనుకున్నా. 18వ తారీఖు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. అప్పుడు నేను బాంబేలో ఉన్నా. అక్కడ నుంచి నేను అందరికి లైవ్లు ఇచ్చాను. బాంబేలో ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ చేసి నేను 20వ తారీఖు పొద్దున వచ్చాను 1 గంటకి. వచ్చిన వెంటనే నాకు మా పిల్లోడు ఎవరైతే మోసపోయాడో ఆ పిల్లోడు నాకు పంపించాడు వీడియో. అక్క ఇవాళ 4 o'clockకి వీడు ఆక్షన్ పెట్టాడు, లైవ్ పెడుతున్నాడు, 4 గంటల లైవ్ అన్నాడంటే, సరే అయితే లైవ్లో ఉన్నాం, పోలీసులకు పంపించాం. మా సమాచారం మేము ఇచ్చాం. పోలీసులు వెంటనే ఇది ఎలా అయినా పట్టుకోవాలి, లైవ్లో వెళ్ళి పట్టుకుందాంలేండి అమ్మా, మంచిగా వాడు దొరికేస్తాడు, మొన్న చేయలేకపోవడం పోనీ ఇప్పుడు చేస్తున్నాడు అని అనుకున్నాం. ఇంతే, మనం ఇవ్వాల్సిందంతా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు కూడా 2:45కి వెళ్ళాం మేము కూడా వెళ్తామనేసరికి, సో నేను మా పోలీసులతో కలిసి నా కారులో నేను వెళ్దాం, చౌటుప్పల్లో ఉందని చెప్పారు. సరే అక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉంటారు శ్రీనివాస్ అని, అటు వెళ్ళి ఇటు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం, ఇంటికి వచ్చేద్దామని. సో వీళ్ళకి కూడా చెప్పాం, వాళ్ళు వెళ్తామన్నాక ఇద్దరే కదా, సరే మేము కూడా వస్తాంలేండి, నాకు కూడా చూడాలండి వీళ్ళు ఏం చేస్తున్నారో, వాడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలుసుకోవాలని నేను కూడా పోలీసులతో వెళ్తే వాళ్ళిద్దరూ ఒకళ్ళు డ్యూటీలో ఉన్నారు, డ్రెస్లో ఉన్నారు, ఇంకొకరు మామూలుగా మఫ్టీలో ఉన్నారు. సో ఇద్దరు వెళ్ళేసరికి వాడు ఫోన్ ఆఫ్లో ఉంది, ఈ నరేంద్ర గారు. వాడు ఎప్పుడు ఫోన్ ఆన్లో ఉండదు, కానీ వాడు పర్సనల్ నెంబర్ ఉంది, అది మనకు తెలియదు, మనకు తెలియదు కదా, అది దొరకదు. సో అది అయిపోయింది. ఎలా దొరుకుతుంది మరి, టైం అయిపోతుంది. లైవ్లో ఆడు ఉన్నాడు. లైవ్లో ఉన్నవాడు పక్కన ఒక జుట్టులోడు ఉన్నాడు, వాడి మీదకి వెళ్ళింది మా మైండ్. ఓ వీడి నెంబర్ సంపాదిస్తే వీడు పక్కన ఉన్నాడు కదా, వీడిని ఎవరినో ట్రేస్ చేస్తే ఈజీ కదా, అది ఎప్పుడు ఉంటున్నాడు కదా అనేసి ఆ పిల్లోడు చెప్పాడు. సరే ఇది కరెక్టే కదా అని మేము వెంటనే వాడి నెంబర్ తీయించాం. వాడి నెంబర్ తీసి ట్రేస్ చేస్తే వాడు కొంగరకాలంలో కనిపిస్తుంది. వీడు చెప్పింది చౌటుప్పలు అన్నాడు, ఇదేమో కొంగరకాలంలో కనిపిస్తుంది. సో ఈ చివర ఆ చివర వీడు మిస్లీడ్ చేస్తున్నాడు మనల్ని అని కొంగరకాలాన్ని వెళ్ళిపోయాం. వాడు కూడా ఊహించుండడు, వాడు చెప్పింది అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్తుంది మైండ్ ఈడు అనుకున్నాడు. వీడికన్నా వాడు టైం పండింది, పాపం పండితే ఎలాగైనా వస్తాయి టైంకి. సో అని పట్టుకొని గంటన్నర ట్రేస్ చేసిన తర్వాత వాడు వీడియో అంతా అబ్జర్వ్ చేస్తుంటే ఇదే ప్లేస్ అని వచ్చింది కన్ఫర్మేషన్. వెళ్ళాం. పైకి వెళ్ళేసరికి ఇంత పెద్ద డబ్బా ఉంది. ఆ డబ్బాలో సగానికి పైగా నిండిపోయి ఉన్నాయి మొత్తం. ఇవి 399 ట్యాగ్లు, అదే కూపన్స్. మళ్ళీ ఫార్చునర్ కార్లు ఇన్ని ఉన్నాయి. అవన్నీ ఉండేసరికి కింద సగం ఉన్నాయి, పుస్తకాల్లో ఇంకా ఉన్నాయి. చింపేస్తున్నారు, మెల్లిగా పేర్లు చెప్పుకుంటా చింపేస్తున్నారు అన్నీ. అవన్నీ లైవ్లో చేస్తున్నారు వీళ్ళు నవ్వుకుంటా. ఎవరు రా బాయ్ నువ్వు రా, నీకు ఎంత కట్టినవరా, ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు లైవ్లో. ఆ లైవ్ అంతా చూస్తూ మావాడు కూడా ఎవడైతే కట్టిండో, అన్న లొకేషన్ ఎక్కడన్నా మేము కూడా వస్తాం చెప్పన్నా, ఇట్లా మాట్లాడుతున్నాడు. వాడు ఏం చెప్తలేడు, రెస్పాండ్ అవుతలేడు. అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి దొరికిపోయేసరికి మేము కిందకు వస్తున్నప్పుడు నాతో కొంచెం వాగ్వాదం చేశారు. మేము ఇస్తున్నాం కదా, మేమేం తినేయట్లేదు కదా డబ్బులు అన్నాడు నాతో. సార్ నీది లైసెన్స్ ఉందా అని అడిగా. లైసెన్స్ లేదన్నాడు. ఇదే తప్పేం కాదు అన్నావు కదా, ఇదే ఇన్లీగల్ చేయడం అంటారు, దీన్ని లీగల్ కాదు, ఇది ఇల్లీగల్ కాదు ఇన్లీగల్ అంటారని చెప్పి అంటే, దానికి నాకుతో నిన్ను ఏం చేయాలి మాకు తెలుసు, మా దందా ఆపేస్తే ఊరుకున్నా అనుకుంటూ వచ్చారు. సరే ఏం
చేసుకోండి రా అనేసి నేను కిందకు వచ్చేసరికి పోలీసు అందరూ ఉన్నారు, పక్కన వాళ్ళు పట్టుకున్నారు. ఇంక తీసుకెళ్తాం అనుకున్నారు. టైంకి వీళ్ళు వచ్చారు మొత్తం 10 మంది 20 మంది అనుకున్నారు. పక్కకి వెళ్ళి మొత్తం 10-15 మంది ఒకేసారి దాడి చేసి, నువ్వెందుకు తీస్తున్నావు వీడియో, నువ్వెవడు అసలు, నువ్వేం పని ఉంది, నీకేముంది అంటే, నా ఛానల్ ఉంది నేను పెట్టుకున్నా, ఆ ఛానల్ కోసం కెమెరా తెచ్చుకున్నా, నీకేంట్రా అంటే, నీ ఛానల్ అయితే ఆ పిల్లోడు ఎందుకు తీస్తున్నాడు, పిల్లోడేంటి నా కొడుకోడు అంటే, అప్పుడు దాకా కొడుకని కూడా తెలియదు, వాడిని ఏదో టార్గెట్ చేద్దామని కొడదామని చూశారు, పిల్లోని కొడదాం అది ఇదని కొడదామని చూస్తే నా కొడుకు అని చెప్పంగానే అప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళారు, కానీ మీదకి వచ్చాడు. అప్పటికి వాడు వచ్చి క్లియర్ కనిపిస్తుంది మీకు, కనిపిస్తుంది క్లియర్గా అందులో. అప్పుడు నాకు ఇంకా కోపం వచ్చింది. ఇంకా నేను వెళ్ళి అప్పటిదాకా మేము పోలీసులు మేము పక్కనే ఉన్నాం, మాకేం సంబంధం లేదు, వాళ్ళు తీసుకొస్తున్నారు అన్నట్టు. ఈ ఎక్కువ మా పిల్లల మీదకి వచ్చి ఇవన్నీ మాట్లాడి అవి ఇవి మాట్లాడేసరికి నా ఛానల్కి నేను పిలుచుకున్నాను. అది కాక మీడియా నన్ను అడిగింది, వీడియోలు పంపించండి అని అడిగింది ఇక్కడ జరిగినవి. సో నేను మీడియాకి ఇస్తా, అది సమాచారం ఇవ్వడం నా హక్కు, నువ్వెవరు కాదనడానికి, నువ్వు చేస్తే దందా తప్పలేదు, నేను చేస్తే తెప్పితే తప్ప, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే సార్ నాకు ఇంకా అదని ఇదని పర్సనల్ అబ్యూజింగ్ అవి ఇవి చేసి మాట్లాడి ఇంకా మొత్తం అందరూ నా మీద వీడియోలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి లైవ్లు పెట్టి వాళ్ళు కూడా అవన్నీ చేస్తే నేను లైవ్ పెట్టాను. ఇంకా నా ఫేస్బుక్లో లైవ్ పెట్టా, నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను, 1 లక్ష దగ్గర ఉంటారు వాళ్ళు అందులో, నాకు నేను కూడా లైవ్ పెట్టాను. అందులో పెట్టేసరికి ఫటాఫట్ వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయింది. వాళ్ళందరూ ఎక్కడ నేను సగం నుంచి పెట్టా, ముందు నుంచి పెట్టుంటే వాళ్ళకి అర్థమయ్యేది మ్యాటర్. సగంలో పెట్టేసరికి మొత్తం అంతా రీచ్ అది ఎప్పుడైతే చేరిందో జనాలందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, మీడియా అంతా వచ్చేసింది, మీడియాలోకి వెళ్ళిపోయింది. కాకపోతే దాడి అనేసరికి వాళ్ళు కొట్టారేమో అనుకుని జనాలు కొంచెం అట్లా, నన్ను ఎవ్వరు కొట్టడానికి ట్రై చేశారు. నేను దానికి ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ ఉన్నానో వాళ్ళు వెనక్కి తగ్గారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బయట తంబనేల వల్ల చాలా వరకు స్ప్రెడ్ అయింది. సో వాళ్ళని మేము ఈ విధంగా చేసి చాలా సినిమా పక్కిలో పట్టుకున్నాం. చేసిన మంచి పని వదిలేసి, వీళ్ళని పట్టించింది వదిలేసి, ఇంకా ఏదేదో పెట్టి ఏదేదో చేసి నన్ను కొట్టారని, నాకేదో అయిపోయిందని, అవని ఇవని మొత్తం అంతా ఇలా పెడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇవి లక్కీ డ్రాలు అనేది లీగల్గా ఉంటాయా ఇల్లీగల్గా ఉంటాయా? అసలు లీగల్గా ఉండాలంటే ఎటువంటివి ఉండాలి, అసలు ఎలా జరుగుతుంది మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం? సార్ కేరళ లక్కీ డ్రా అని మీకు వస్తుంది, మీరు చూసారు. దానికి వాళ్ళు కేరళలో అది పర్మిషన్ ఉండొచ్చు, ఇక్కడ పర్మిషన్ ఉందో లేదు, కేరళలో ఉంటుంది పర్మిషన్. సో మన వాళ్ళందరూ కడుతున్నారు, 100-200 ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా కడతారు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా కడతారు. ఆ దుబాయ్లో కూడా అవన్నీ ఉన్నాయనుకుంటా, ఇక్కడ లేవు మనకి, ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు అనుకుంటా. అప్పుడు ఏంటండి స్కీమ్స్, చిన్న గిన్నెలు చిన్న ఫ్రిడ్జ్లు అవి ఇచ్చేవారు మా చిన్నప్పుడు దసరాలకి వాటికి పెట్టేవారు, పెద్ద వస్తువులు అవే డబ్బులతో. సో అలా చూసాను తప్ప ఇలా ఎప్పుడు మేము చూడలేదు. ఇవన్నీ లీగల్ కాదు అప్పుడైనా ఇప్పుడైనా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఏదైనా అమ్ముడుపోకపోతే ఏదైనా ఇదవ్వకపోతే ఇలా కూడా చాలామంది చేస్తారు, ప్లాట్లు కూడా పెడుతున్నారు. మొన్న ఎవరో ఒక ఆయనట ఎక్కడ కర్నూలులో 2000 కడితే సినిమా థియేటర్ ఇస్తాను అన్నాడంట. సినిమా థియేటర్ 2000 అనగానే, థియేటర్ అంటే ఎంత పెద్దది ఉంటుందండి, మినిమం 500-600 గజాల్లోనో 1000 గజాల్లోనూ ఉంటుంది కదా. అంత పెద్ద ప్లేస్ 2000కి పెట్టాడు అంటే ఎన్ని లక్షల మంది వస్తే ఎన్ని కోట్లు వస్తుంది? 2000 అనగానే వాటి టార్గెట్ ఒక 20,000 మంది అనుకోండి, ఎన్ని డబ్బులు? అది అప్పుడు బయట అమ్మితే ఒక 5 కోట్లకు పోయేది, వాడు 30 కోట్లు 10 కోట్లు వస్తే వాడికి సంతోషం. ఇది ఎంత ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మధ్య. ప్లాట్లు పోకపోతే 16 లక్షలకి ఇస్తాం, 10 లక్షలకి ఇస్తాం, చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య. ఇదంతా ఒక దందా మొదలైంది. ఆన్లైన్ బెట్టింగ్ కన్నా మాఫియాలో తయారయ్యారు, దీనికి సపోర్టర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఎవరికైనా తినిపిస్తున్నారా, ఎవరికైనా చేస్తున్నారా, ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారా, ఇంకెవరున్నారా అని వెనకాల నుంచి ఎవరున్నారో బయటికి రావాలి. ఇప్పుడు వీళ్ళ విషయం బయటికి ఎందుకు రాలేదు ఇంతవరకు వాళ్ళని ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎందుకు టీవీ ముందు చెప్పట్లేదు వీళ్ళని పట్టుకున్నామని? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు వారు చేశారు కరెక్టే, మరి చేసింది చూపించాలి కదా. మరి ఎందుకు వాళ్ళని లోపల రిమైండ్ చేశారు? లేదా చెప్పాలి కదా, మాకైనా ఎవరికి చెప్తలేరు. సో ఏం జరుగుతుంది? నేనైతే వదలను. వాళ్ళని రిమైండ్ చేయకపోతే, కేసులు సరిగ్గా లేవు సెక్షన్స్ అంటే మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, వాడికి నేర చరిత్ర చాలా ఉంది, అన్నీ పట్టుకొని వాళ్ళని లోపలించేదాకా పోరాడతాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని చెత్త పనులు చేసే ఆడ మగ అందరినీ వేటాడతాం. ఖచ్చితంగా బట్టలు ఇప్పుకు తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఇన్స్టాగ్రామ్లో సగం బట్టలు వేసుకొని డ్యాన్సులు చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయ్యేటట్టు చేస్తాం. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవ్వాలి. ఇలాంటి చెత్త దరిద్రాలన్నీ ఇందులోంచే మొదలవుతున్నాయి. టిక్టాక్ చేసినట్టు పిచ్చి పిచ్చివన్నీ ఇక్కడ కూడా చేయించాలి కూడా. దానికోసం నేను పోరాడతాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ టీటీడీ పేరిట జరుగుతున్నాయి, ఇంకా దేవాలయాల్లోనే ఇటువంటి డ్రాలు చేయడం అసలు దేనికి? దేవాలయంలో డ్రా తీయలేదు, దేవాలయంలో వెళ్ళి రీల్ చేసి దానికి కింద క్యూఆర్ కోడ్ పెట్టారు. వెనకాల వెంకన్న స్వామి, వీళ్ళు ఒట్టు పెట్టి వెంకన్న స్వామి దగ్గర ఒట్టు పెట్టి చెప్తున్నా, ఇది నేను ఇస్తా, ఇంత డబ్బులు మీరు కొట్టండి అని వాట్సాప్లో చెప్తారు. వాట్సాప్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి వీళ్ళు పంపించినాక వాళ్ళు స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ వీళ్ళు డ్రాలో వేస్తానని చెప్తాడు. ఏదో కొన్ని పేర్లు వస్తాయి, కొన్ని రావు.
వాళ్ళ ఇష్టం ఏం కాదు ఎలా చేస్తారు. సో దేవాలయాల ప్రిన్సెస్లో అది తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నీకెంత దమ్ముందిరా దొంగ వెధవల్లారా, మీరు అక్కడికి వెళ్ళి స్వామి దగ్గర మీరు ఆక్షన్స్ గురించి మాట్లాడడం, దాని గురించి చెప్పడం, గివేవే అనడం, 200 రూపాయలు 300 రూపాయలు పెట్టడం, అది నాకు బాగా హర్ట్ చేసింది. అలాగే ఈ కాసా ప్రవీణ్ ఏం చేశాడు, బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర చేశారు. సో ఇవన్నీ కూడా కొంచెం నాకు ఇబ్బందికి గురి చేసిన పనులు. సో వాళ్ళని నేను గట్టిగా మాట్లాడి వాళ్ళందరి గురించి నేను కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం, దేవాలయాల్లో వీళ్ళు నిర్వహించట్లేదు, అక్కడ ప్రమోషన్స్ చేశారు. ఆ ప్రమోషన్లో ఆ రోజు ఆ గుడిలో వచ్చిన గుడిని ఇష్టపడే వాళ్ళందరికీ ఆ రీల్ కనిపిస్తుంది లేదా, అల్గరిథం ఏం చేస్తుంది, మరి ఏది చూస్తున్నారో దాన్ని చూపిస్తుంది. గుడులను ఇప్పుడు హిందువులను టార్గెట్ చేసినట్టేగా, నువ్వు హిందూ భక్తులను టార్గెట్ చేసినట్టుగా 200 కదా పెడదాంలే, ఏం మళ్ళీ లక్కు బాగుందేమో, దేవుడు అందుకే చూపించాడేమో, ఇట్లాంటి సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ సెంటిమెంట్స్ నువ్వు వాడుకుంటున్నట్టేగా. సో ఇవన్నీ కూడా చేయకూడదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే ఎట్లాంటి కేసులు పెట్టారు, ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది వాళ్ళకి? అది ఐటీ సెక్షన్స్ పెట్టారండి, ఇంకొన్ని సెక్షన్స్ ఆల్టర్ అవుతాయి. కొంచెం ఇప్పుడు నేను ఇల్లీగల్గా దొరికారు కదా రెడ్ హ్యాండెడ్ కాబట్టి ఇంకా మారుతాయి. ఏ సెక్షన్స్ పెడతారనేది తెలియదు. ముందైతే 66 ఐటీ యాక్ట్ ఏదో పెట్టారు, అలాగే 318 BNS సంథింగ్ ఏవో పెట్టారు. ఇప్పుడు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్వేష్ పైన కూడా నేను పెట్టిన వాటిపైన కూడా సెక్షన్స్ మారుతాయి, కొంచెం అటు ఇటు అవుతాయి అని చెప్పారు. మేబీ అన్ని ఛార్జ్ షీట్లో ఇంకా చాలా యాడ్ ఆన్ అవుతాయండి, ఎవరికైనా సరే అంతే. ముందు పెట్టిన సెక్షన్స్కి తర్వాత ఆల్టర్ చేస్తారు. ఇప్పుడు అన్వేష్ విషయం వచ్చినట్టు అడుగుతున్నాను. సో అంటే ఎంతవరకు వచ్చింది అన్వేషణ విషయం? అది పురోగతి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. మనకు తెలుస్తుంది ఇండియాకి తీసుకొస్తారా ఎలా? ప్రయత్నం చేస్తున్నారండి. ఇవాళ కప్పని రేపైనా వస్తాడు. ఎక్కడికి వెళ్తాడు అతను? వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? ఈ భారతదేశాన్ని, భారత మాతని, భారత పాస్పోర్ట్ని తిట్టి దేవీ దేవతలను దూషించి నేను ఇప్పుడు అది ఇదని చెప్తే అయిపోతుందా? ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాలి. అంటే రీసెంట్ గా వీడియోలను ఆపేస్తాను నేను, ఇక నాకు ఆల్రెడీ అయిపోయినాయి, 133 దేశాలు తిరిగాను, ఇక నాకు అవసరం లేదు, ఇప్పుడు నా కోసం తిరుగుతున్నా. పట్టుకొని తంతారో తెలియక భయపడి మేకపోతే గాంభీర్యం అంటారు దాన్ని. అంటే నన్ను ఎక్కడో దగ్గర పట్టుకొని కొడతారు, నా పరువు పోతుంది, లేకపోతే హిందువులందరూ నాకు చిత్తశుద్ధిగా అవుతున్నారు, బాగా గట్టిగా అవుతుంది నాకు అని భయంతో మాట్లాడుతున్నాడు. అంత సీన్ లేదండి, వాడు మళ్ళీ చేస్తున్నాడుగా. వాడు పిచ్చి పిచ్చి మాటలని వదిలేస్తాం అనుకున్నాడా? బత్తాయిలని మాటలు, సీత అని సెల్ ఫోన్ కి పేరు పెట్టడం, ఇవన్నీ వదిలేస్తాం వాడికి. రీసెంట్ గా ఒక ఫారెన్ లేడీ, అంటే హిందుత్వం అడాప్ట్ చేసుకున్న లేడీ, సో తను ఖచ్చితంగా నేను పట్టుకుంటాను, నాకు సపోర్ట్ ఇవ్వండి అంట. సో ఎటువంటి సపోర్ట్? లిడియా లక్ష్మి, తను నా దగ్గర హరికథ నేర్చుకుంటుంది. శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి, ఆ దీక్షలో ఉందామే. సో అయిపోయిన వెంటనే ఇంక కంటిన్యూ అవుతుంది. తను చాలా గట్టి హిందుత్వాది. మనం కూడా చేయని విధంగా ఆమె పెద్ద క్లాసికల్ డాన్సర్, మంచి వక్త, అన్ని విధాలుగా తెలుగులో ప్రయత్నం చేసి మాట్లాడడానికి నేర్చుకోవడానికి మనకే కష్టం, అలాంటిది ఆవిడ అంత ట్రై చేస్తుంది. ఆవిడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి నేర్చుకుంటుంది హరికథ. ఇలాంటివి చాలా ఉన్నాయి, వేరే భాషల్లో కూడా ఇది వెళ్ళాలి అని, దేవుడి గురించి కథలు వెళ్ళాలి, స్టోరీ టెల్లింగ్ అని. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉండబట్టే ఇంకా సనాతన ధర్మం గురించి చాలామంది బాగా పాటుపడే వాళ్ళు ఉన్నారు. దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సో మనం ఏదైనా సరే మనం చేయాల్సిన పని మనం చేయాలి. మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేస్తే స్వామి తోడై నిలబడతాడు. ఇదే నమ్ముతాను నేను, అదే పని చేస్తున్నాను. నన్ను అనే వాళ్ళకి అందరికీ ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, నన్ను ఎవరు నిజంగా నేను హాస్పిటల్లో ఉంటే కదా ఇంటర్వ్యూ ఇవ్వలేను, నాకేం దెబ్బలు తగలేదు, నాకేం కాలేదు. నా ఫ్యాన్స్ అందరూ చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నా వెల్ విషర్స్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీ అందరి సపోర్ట్తో ఇలాగే ఉంటాను. ఒకప్పుడు సినిమా నటిగా ఉన్న సపోర్ట్ కన్నా హిందుత్వాదిగా ఇప్పుడు నాకు వచ్చిన సపోర్టు, హిందుత్వం కోసం నేను గట్టిగా ఫైట్ చేస్తున్న వాళ్ళలో నేను కూడా టార్గెటెడ్గా ఉన్నాను ఆల్రెడీ చాలామందికి. అయినప్పటికీ కూడా మీ అందరి సపోర్ట్తో టార్గెట్ ఉన్నా పర్వాలేదని ముందుకెళ్తున్నాను. నిన్న ఆల్రెడీ దాడి ప్రయత్నం జరిగింది. ఇక ముందు కూడా చాలామంది తాలూకా ఫ్యాన్స్, ఈ మధ్య అయిన వాళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ కూడా దాడి చేయడానికి ట్రై చేసినా, ఏది జరిగినా మీ అందరికీ తెలుస్తుంది. దాడి జరిగినా చేసినా కూడా నేను ముందుకు వెళ్తాను, కానీ వెనక్కి మాత్రం వెళ్ళను, వెన్ను మాత్రం చూపిను. ఇలాగే అంటే సోషల్ ఇష్యూస్ పైన మీరు ఫైట్ చేసుకుంటూ వెళ్తారా, లేకుంటే సినిమాలు కూడా తీసే అవకాశం? అండి నా ప్రొఫెషనే. ఇప్పుడు ప్రొఫెషన్ కొంత బ్రేక్ పడిందేమో కావచ్చు, కానీ చేస్తున్నాను నేను, అట్లేం లేదు. నేను యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయించండి, చేసుకోండి, వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి. ఖచ్చితంగా అందులో నేను నా గళం వినిపిస్తా, నా ఫ్యూచర్ హిందుత్వం అంటే ఏంటి, ఏ విధంగా మనం నడుచుకోవాలో చూపిస్తా, వినిపిస్తా. అలాగే అన్ని ప్రాజెక్ట్స్ చేస్తా, అన్ని చూడండి, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్టు నాకు ఇలా ఉంటే చాలు. అరిచేవాళ్ళు అరుస్తూనే ఉంటారు, ఏనుగు వెళ్తుంటే తప్పేం లేదు, నేను ఏనుగులాగా వెళ్తా ఎప్పటికీ. ధన్యవాదాలు. ఇప్పుడు యాక్చువల్గా ఇటువంటి ఇష్యూస్ పైన ఫైట్ చేయడం అంటే ఎప్పటికీ వార్తల్లో నిలబడాలని ప్రమోషన్ స్టంట్తో చేస్తున్నారు కరాటే కళ్యాణ్ అనే వాళ్ళకి మీరు చేస్తారా? కాదండి, మీరు చేయొచ్చు కదా పని, మీరు చేయొచ్చు కదా. నేను చేయనండి, ఇప్పుడు ఆపేస్తాను, నేను ఈ రోజు నుంచి నేను ఆపేస్తా. మీరు చేస్తారో చెప్పండి, ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? మీరు తీసుకోరు, తీసుకునే వాళ్ళని బయట వాళ్ళు మిమ్మల్ని అనట్లే, ఎవరైతే అడిగారో వాళ్ళకే. సో నేనేమంటానంటే వార్తల్లో నిలబడాలంటే ఇవన్నీ చేయాలని ఇంత రిస్క్ చేయక్కర్లేదండి. నేను ఆల్రెడీ వార్తల్లో మనిషినే,
నేను ఆల్రెడీ చాలా నా ఫేమ్ ఉంది, నాకేం ఫేమ్ లేకనా కొత్తగా ఏం తెచ్చుకోవాలా? నేను చేస్తున్నాను అంటే మీరు కూడా చెయ్యండి అనే పిలుస్తున్నా, అందరినీ పిలిపిస్తున్నా. ఇప్పుడు నేను చెయ్యను మీరు చేయొద్దు అంటే ఎట్లా? నువ్వు బాగుపడవు ఇంకోళ్ళు బాగుపడినవు అన్నట్టు ఉంది. నువ్వు అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అన్నట్టుగా నేను ఏదో నా ప్రయత్నం చేసి కొంతమందినైనా మేలుకొల్పుదాం, కొంతమందికైనా పని చేయిద్దాం, కొంతమంది అయినా ఉత్తేజపరుద్దాం, కొంతమంది నేను హిందుత్వం కోసం పాటుపడేటట్టు చేద్దాం నా ప్రయత్నం. దానికి వార్తలు నిలబడాలంటే ఇవన్నీ చేయక్కర్లే. ఎందుకు నేను కూడా అందరిలాగా నేను ముందు చేసిన క్యారెక్టర్స్ మీకు గుర్తున్నాయా? నేను కూడా అందరిలాగా ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చికి మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, చాలా డ్రెస్సెస్ ఉంటాయి నా దగ్గర కూడా, అవన్నీ వేసుకొని పిచ్చివన్నీ వీడియోలు పెట్టి పిచ్చి మాటలు 4 మాట్లాడితే నేను ఫుల్ ఫేమస్ అవుతా. నా మీద కూడా ఇంకోళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. చెప్తున్నాను, నాకు సామాజిక స్పృహ ఉంది, నేను సమాజం కోసం పాటుపడుతున్నాను. అలాంటి పిచ్చి పనులు చేయలే, నేను చెయ్యను కూడా. నేను సినిమాలే వదులుకున్నా, సినిమా క్యారెక్టర్స్ వదులుకున్నా, నేను చిత్తశుద్ధ పని చేస్తుంటే అరిచేవాళ్ళు అరుస్తారు. అదే చెప్పాను కదా, నాకు అనవసరం. నేను ఎవరైనా చేస్తారంటే నేను ఆపేస్తా. ఇప్పుడు మీరు హామీ ఇస్తారా? మీరు చేయరు. అన్వేష్ మీద కేసు చేయించలేదు ఎవరు, ఎంతమందికో చెప్పా. వీళ్ళ మీద కేసు చేయించలేదు. ఇంకెవరో నా మీద కేసు పెడితే దాని మీద ఫైట్ చేయలేరు. నా మీద ఉన్న కేసులన్నీ తీయించమని చెప్పండి, మీరు తీయించేసి మీరు ఫైట్ చేయండి నా కోసం, నేను ఆపేస్తాను. మీరు చేయరు, నన్ను చేయనంటే ఎట్లా? నేను ఎందుకంటే వార్తల్లో నిలబడాలి, నాకేం తక్కువైందని? నేను హ్యాపీగా ఉన్నా, నాకు అంత పేరు ఉంది. పేరు కోసం నేను ఏం పాకులాడక్కర్లేదు. నాకున్న పేరు బోల్డ్ ఉంది, ఏ విధంగానే అండి, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మీరు ఎలా తీసుకుంటారా నాకేం టెన్షన్ లేదు. పేరెందుకు? మనం వెళ్ళిపోయేటప్పుడు ఒక మార్కేసి వెళ్ళాలి. ఇది నా స్లోగన్. నేను వెళ్ళిపోయేటప్పుడు నా లైఫ్లోంచి నేను వెళ్ళిపోయే రోజుకి నువ్వు వచ్చావు ఇక్కడికి, వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఒక మార్కే నీదంటూ. కరాటే కళ్యాణ్ ఒక ఆవిడ ఉండేదిరా, ప్రతి ఇష్యూ పైన ఫైట్ చేసేదిరా, గట్టిగా మాట్లాడేదిరా. ఒకప్పుడు వాళ్ళందరి గురించి చెప్పుకోలే మీరు? ఎవరో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ అప్పుడు ఫైట్ చేశారనే కదా ఇప్పుడు చెప్తున్నారు. ఏమో నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడుకో కరాటే కళ్యాణ్ అన్న ఆవిడ ఇట్లా ఫైట్ చేసిందిరా అని చెప్పుకోవచ్చు కదా. నా గురించి కూడా ఒక మాట అనొచ్చు కదా. ఇలా ప్రతి దాన్ని గట్టిగా పట్టుకుని మాట్లాడేదయ్యా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు అలా తర్వాత మనం పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడు పరిస్థితులు తర్వాత ఉంటాయో తెలియదు. సో మన ఫైట్ మనం చేస్తే మన మార్కేసి వెళ్ళాలి. నా మార్క్ ఉంటే నేను వదిలి వెళ్దాం అనుకుంటున్నా. సో అదే నేను చేస్తాను. ప్రమోషన్ అనేది వచ్చింది కనుక టాపిక్, ఇప్పుడు ఈ మధ్య స్ట్రే డాగ్స్ ఉంది కదా, ఇప్పుడు రేణు దేశాయి, రష్మి వాళ్ళ పైన వాళ్ళు దానిపైన స్పందించారు. సో మీ స్పందన ఏంటి? అంటే ఓన్లీ హిందూ ధర్మమే కాకుండా ఈ సొసైటీ ఇష్యూ. నేను ఒక మాట చెప్తానండి, ప్రాణులు ఏవైనా ప్రాణులే, కానీ కుక్కల కోసమే ఏవైతే స్ట్రీట్ డాగ్స్ కోసమో మేము ఫైట్ చేస్తాము అంటున్నారు. నువ్వు వాటికి అన్నం పెడితే పెట్టు. చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ బిస్కెట్స్ వేస్తారు, అవి వేస్తారు. చాలామందిని చూశాను నేను. పెట్టుకోండి, మీకు జంతు ప్రేమికులు వాళ్ళంతా. పందులు కూడా ఉన్నాయి, అవి కూడా చెత్త చేస్తున్నాయి. వాటి గురించి మాట్లాడరా? మరి మాట్లాడరు, అవి మాట్లాడరు. ఓన్లీ కుక్కలేనా? పందులు కూడా ఉన్నాయి. ఆవులు జంతువులు కావా? ఆవులు రోడ్డు మీద ప్లాస్టిక్ తింటున్నాయి, వాటి గురించి మాట్లాడరా? గోవధ జరుగుతుంది, మాంసం ఇంతంత పెద్ద టన్నులు వెళ్ళిపోతున్నాయి. గోవధని నిషేధించమని అడగరా? కుక్కల కోసం మీరు మాట్లాడతారా? ఏమండి, మేము మాట్లాడతాం కుక్కల కోసం, మీరు ఆవుల కోసం మాట్లాడండి. మీరు జంతు ప్రేమికులైతే ఇవన్నీ కూడా చేయాలి. మీరు జంతు ప్రేమికులైతే అన్నీ చేయాలి. ఓన్లీ కుక్కలకే ప్రేమ అంటే తప్పండి. మేము అన్నిట్లోని తలదూర్చి అన్నిట్లోని మాట్లాడుతున్నాం, మీరు కూడా అలా చేయండి. అది చేయకుండా ఒక్కదానికి వచ్చి నేను గట్టిగా మాట్లాడతానని ఆవిడన్నా ఇంకొకరన్నా. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్న ఇండస్ట్రీలోనే అన్నం లేకున్నారు, వాళ్ళకి అన్నం పెట్టు. వీలైతే వాళ్ళకి గ్రాసం ఈ ప్రతి నెల వాళ్ళని పేరు చెప్పుకుంటారు. వాళ్లతో పాటుగా వీటికి కూడా సేవ చేయి, పద్ధతిగా ఉంటుంది. ఎంతోమంది ఆర్టిస్టులు వృద్ధాశ్రమంలో ఉన్నారు, నేను చూపిస్తా. మీకు తెలియకపోతే రండి, నేను చాలా మందిని చూపిస్తా. వాళ్ళందరికీ మీరు ఏదైనా పెట్టండి, వాళ్ళకి ఏదైనా ఆసరా ఇవ్వండి, వాళ్ళకి ఆశ్రయం ఇప్పించండి, వాళ్ళకి కావాల్సినవి చేయండి. చాలా మంది ఆర్టిస్టులు అడుక్కు తింటుంటే వాళ్ళని వదిలేసి, మనుషులనే వదిలేసి మనం ఎంతసేపు జంతువుల పైన పడితే, ఆవులు కూడా జంతువులే అంటున్నా, అవి కూడా మాట్లాడినాక మాట్లాడదాం మనం. వాటి గురించి మీరు మాట్లాడితే వీటి గురించి నేను మాట్లాడతా, వాటి గురించి మీరు మాట్లాడకపోతే వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను నా స్టాండ్ నేను కరెక్టే ఉన్నా, నేను కరెక్ట్గా మాట్లాడతా ఎప్పుడైనా. ఇంతే. ఇప్పుడు ఈ రోజు నేను వెళ్తానండి, ఇది మీ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే నేను వెళ్ళాల్సిన 2 పనులు ఉన్నాయి. ఒక ఆయన అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి ఒక ఆర్టిస్ట్ని, ఇంకొక ఆర్టిస్ట్కి కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, అతనికి వేరే వాళ్ళతో సహాయం నేను చేసేసా ఆల్రెడీ. నా సహాయం ఏదో నాకు చేతనేం చేసా, ఇంకొకరు చేయించాలి. ఇలాంటి వాళ్ళు నేను చూపిస్తా, వాళ్ళకి మీరు చేయండి. డైరెక్ట్గా చెప్తున్నా మీడియా ముఖంగా. ఇవి చేయకుండా వాటి మీద ఫైట్ చేస్తా అని అంటే కుదరదండి. మీరు ఆవుల పైన కూడా చేయండి, అన్నిటిపైన చేయండి. అప్పుడు కుక్కల గురించి మాట్లాడదాం మనం, స్ట్రీట్ డాగ్స్ గురించి. మీరు ఇవి చేయలేనప్పుడు మీరు మాట్లాడే అర్హత లేనట్టే. అదంతా మీరు అన్నట్టుగా వాళ్ళ తాలూకా విజ్ఞతకి వదిలేస్తారు. చూసారు కదా కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.